హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము గోధుమ పిండితో లచ్చా పరాటా అనేది చేయబోతున్నాం అనమాట. ఈ గిన్నె చూపిస్తున్నాను కదా, నేను 2 గిన్నెలు అయితే పిండి తీసుకున్నాను అనమాట. 2 కప్స్ అనమాట. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. పిండిని ఫస్ట్ అయితే జల్లించుకోండి, ఏమైనా ఉంటుంది అనమాట. నేను జల్లించుకున్నాను ఫస్ట్లోనే. ఈ గిన్నెతో 2 గిన్నెలైతే గోధుమ పిండి తీసుకున్నాను. పిండి అయితే మరీ గట్టిగా కలపకండి, మరీ సాఫ్ట్గా కలపకండి. మీరైతే చూసి కలుపుకోండి. మరీ సాఫ్ట్గా ఉన్న మనకి ఇది చపాతీ అయితే చేయడానికి అయితే మనకి రాదు. అందుకని చూసి వాటర్ అయితే కొద్దిగా వేసుకుంటే అయితే కలిపేసేయండి. పిండి కలిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసేయండి. మరీ గట్టిగా కలపకండి, ఎందుకంటే మరీ గట్టిగా కలిపినా కూడా మనకి చేయడానికి రాదు, సాఫ్ట్గా రాదనమాట. అంటే మైదా పిండి అన్‌హెల్తీ అని చెప్తూ ఉంటారు కదా, అందుకోసమని మనం చాలామంది తినరనమాట మైదా పిండి. మనం గోధుమ పిండితోనే లచ్చా పరాటా అనేది ఎట్లా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే, ఒక అరగంట అయినా సరే, ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసేయండి మీరైతే. నేనైతే మూత పెట్టి సైడ్కి పెట్టేసాను అనమాట. ఇంకా పెట్టిన తర్వాత ఇప్పుడైతే మీకు ఏ సైజులో చపాతీ కావాలో ఆ సైజులో మీరైతే ఇలా చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకోండి. ఇలా చేసుకోను అనమాట. ఇప్పుడైతే మనకైతే పొరలుగా వస్తాయండి. నేనైతే ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను, మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. గోధుమ పిండితో మీరు ట్రై చేయని వాళ్ళైతే చేయండి. హెల్తీ కూడా అని పిల్లలకి చేసి పెడితే కొద్దిగా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. ఇలా చూసి ఇక్కడైతే నేను నెయ్యి అయితే మొత్తం మంచిగా అప్లై చేసేస్తున్నానండి. మీడియం సైజులో అయితే చేసుకున్నాను. ఇంకా పొడిపిండి ఉంటుంది కదా, పొడిపిండి అయితే చల్లుకున్నాను. సన్నగా ఇలా కట్ చేసుకోండి చాకుతో. అయితే మీరు లేయర్ లాగా ఇట్లా సన్నగా, ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసేసుకోండి. చాకు హెల్ప్తో అయినా చేసుకోవచ్చు, లేకుంటే చేత్తో అయినా ఇలా చేసుకోవచ్చు అనమాట. మనమైతే రౌండ్గా అయితే చుట్టుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలాగా మీరు సన్నగా తిక్కేసారనుకోండి, మనకి ఆ పొరలు అనేవి రావు అనమాట. మనం చిన్న సైజ్ చేస్తున్నాను నేనైతే. మీకు ఏ సైజు కావాలో ఆ సైజ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఇంకా తర్వాత నేనైతే నెయ్యితోనే కాలుస్తున్నానండి. హైలోనే ఉండాలి, మనకి వేడిగా ఉండాలి. మనము ఇట్లా పరాటా చేస్తుంటాం కదా, లచ్చా పరాటా, పెనం వచ్చేసి చాలా హీట్ ఉండాలి. హీట్ ఉండేటప్పుడే మనము ఇలా వేసుకున్నాం అనుకోండి, మంచిగా పొరలుగా వస్తుంటాయి అన్నమాట. మనము పిండి చల్లినాం కాబట్టి పొడి పిండి కంపల్సరీ చల్లండి. మనకి లేయర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. మంచిగా చాలా బాగా వచ్చింది. కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. ఇలా అయితే చేసేసుకున్నానండి నేనైతే. చపాతీ పిండితోనే మనం గోధుమ పిండితోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కంపల్సరీ చేసుకోండి, చాలా ఈజీగా అనమాట. పిండి కలిపేటప్పుడు కంపల్సరీ కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇంకా నేను ఏమి యాడ్ చేయలేదన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా పిండిని అయితే మంచిగా కలుపుకొని ఇలా లచ్చా పరాటా అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సరేనా, ఈ వీడియో ఏం చేసేసి